నీ కూతురు నీకు అప్పగించిపోదామని వచ్చాను. పెళ్లి చేసేది కాపురం చేయడానికి, కాపురాలు కూల్చుకోవడానికి కాదు. అది దానికి అర్థమయ్యేలా చెప్పి, దానికి అర్థమైతే అప్పుడు పంపించు. మా ముద్ద వాళ్ళిద్దరిని హనీమూన్ కి పంపించాలని చూస్తుంటే ఉష తప్పించుకోవడానికి ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయిందంట. అయినా రేఖ అలా ఎందుకు చేసింది? ఎందుకు చేసిందో చెప్తే ఈ బాధంతా దేనికి? నోరు తెరిచి ప్రాబ్లం ఏంటో చెప్తే సర్ది చెప్పొచ్చు. స్నేహ వదినొచ్చి తిట్టిపోతుంటే నోరెత్తలేకపోయాను. ఇక మీ కూతుర్ని మీ దగ్గరే ఉంచుకోండి. తనకి కాపురం చెయ్యాలనిపిస్తేనే ఇంటికి తీసుకురండి అని మొహాన్ని చెప్తుంటే ఏం మాట్లాడలేకపోయాను. రేఖ, ఉష ఎక్కడుంది? పైనుంది. నువ్వు బాధపడకు, నేను వెళ్ళి ఉషతో మాట్లాడతాను. ఉమ్. అమ్మా ఉషా, అమ్మా ఉషా, అమ్మా ఉషా, ఏమంది రఘు? ఉష పడుకుంది రేఖ. నెత్తి మీద ఇంత పెద్ద సమస్య పెట్టుకుని ఎలా నిద్రపోతుందో దానికే తెలియాలి. దాని ప్రవర్తన ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వచ్చినప్పటి నుంచి అసలు నా కళ్ళ ముందుకే రావట్లేదు. ఏమొస్తుంది రేఖ? అయినా ఇది చాలా సున్నితమైన విషయం. ఈ టైంలో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదులే. ఇదెక్కడ కర్మ రఘు? కోరి పెళ్లి చేసుకుంది. మనం వద్దన్నా గొడవ చేసి వాళ్ళత్తను ఒప్పించి మరీ చేసుకుంది. ఎందుకు ఇలా చేస్తుంది? చూడరేఖ, కొత్త కాపురం ఉన్నాక గొడవలు రావడం సహజం. మనమే కాస్త ఓపిక పట్టాలి. మీ వదిన తొందరపడిందని నువ్వు తొందరపడకు. ఉషతో రేపు పొద్దున మాట్లాడు. ఆవేశపడకు, దాన్ని తిట్టద్దు, సరేనా? దా భోంచేద్దాం. రా ఇంజనీరు, ఎంతసేపు రా, తొందరగా చెయ్యి. ఇప్పటికే లేట్ అయిపోయింది. అబ్బా అయిపోయింది బావా, ఒక్క నిమిషం ఉండు. అబ్బా రే, త్వరగా కానీ రా, వెళ్ళాలి, టైం అవుతుంది. అబ్బా అయిపోతుంది బావా. ఇంజనీరు త్వరగా కానీ రా, ఇప్పటికే లేట్ అయిపోయింది. వస్తున్నా బావా. బావా బండి రెడీ. రై, పెందరాడ వెళ్ళాలని రాత్రిగా చెప్పా, ఇప్పుడారా రెడీ చేసేది? పద ఎక్కు. అట్టాగే బావా. బావా మళ్ళీ ఏంట్రా? ఒకసారి బండి దిగి ఇక్కడికి రా బావా. అబ్బా తొందరగా రా బావా. అబ్బా వీడొకడు నసలా తయారయ్యాడు. ఏమైంది? టైర్లో గాలి మొత్తం కిందకి దిగిపోయింది బావా, కావాలంటే చూడు. ఏంట్రా ఇది? గాలి ఎలా పోయింది? ఏమో బావా, రాత్రి అన్నం తిన్నాక కూడా టైర్లు కొట్టి మరీ పడుకున్నాను. తెల్లేసరికి గాలంతా పోయింది. ఏంట్రా ఏమైంది? టైర్లో గాలిపోయిందమ్మా. ఇప్పుడేం చెయ్యాలి? నేను వెళ్ళేదెప్పుడు, లోడింగ్ చేయించేదెప్పుడు, విజయవాడ ఎప్పుడు వెళ్ళాలి? అయినా టైర్లో గాలి ఎలా పోతుందిరా?
కానీ అదే అర్థం కావట్లేదమ్మా. రాత్రి ఎన్నిసార్లు చెప్పాను నీకు వద్దు వద్దు అని, విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏంటి గంగా నువ్వనేది? నువ్వు ఇట్రాతా బావా. రాత్రి లారీ ఎక్కిందా అప్పటినుంచి ఎన్నిసార్లు వచ్చి గాలి తీయాలని చూసిందో. నేను వద్దు అని లాక్కుని పోతూనే ఉన్నాను బావా, కాని వింటేనే కదా. ఎప్పుడొచ్చిందో ఎప్పుడు తీసిందో. అసలు తప్పంతా నాది బావా. నేను నిద్రపోకుండా కాపలా కాయాల్సింది. చూడు నీ వల్ల బావకి ఎన్ని కష్టాలో. ఇప్పుడు ఎంతమంది చేత మాటలు పడాల్సి వస్తుంది. గౌరీ, టైర్లో గాలి తీసావా? నువ్వు తీసావా? అబ్బా ఊరుకో బావా, పిచ్చి పిల్ల, తనకేం తెలుస్తుంది? నాకు తెలిసింది నాయలు. నువ్వు ఇట్రా చూడు బావా. ఇదిగో ఇదిగో ఇంతే కదా తీసేది. కూర్చో, చెప్పు. గౌరీ ఇదిగో ఇది తీసుకొని ఇలా నొక్కితే బుస్సుమని కాలుస్తుంది. నువ్వు చేస్తావా? నేను చేస్తా ఇవ్వు. చేయాలి మరి. ఇలాగేనా? అక్కడే. బాగుంది. చెయ్యి మళ్ళీ చెయ్యి. బాగుంది. నువ్వు గాలి తీస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మొత్తం గాలి తీసేయాలి మరి. సరేనా? మళ్ళీ రా. ఏంటి అలా కొట్టావు? కొట్టడం కదమ్మా దీన్ని. ఇప్పుడేం చేయాలి? బావా అసలే పిచ్చిది. నువ్వు కొడితే ఏడుస్తుంది గాని తనేం చేయగలదు చెప్పు. ముందు సంజయ్ బాబు దగ్గర మాట రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు. బావా ఆ సీనుగాళ్ళ లారీ ఇంటి దగ్గరే ఉంది, అది తీసుకుని వెళ్దాం పద. నీ కన్నం పెట్టినందుకు మా అందరి నోటి దగ్గర కూలిపోయేలా ఉంది. పదరా. నువ్వెక్కడ దాపురించావే తల్లి? ఏడ్చింది చాలు గాని పద. వీళ్ళందరికీ ఆ పిచ్చిదాని మీద కోపం వచ్చేలా చేసేశాను. ఇక అసహ్యం కలిగేలా చేయాలి. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. రఘు కాఫీ. లేక ఉష లేచిందా? ఏమో తెలీదు. ఉషకి కాఫీ తీసుకెళ్ళివ్వు. నేను అడిగితే చెప్తుందో లేదో. ఇలాంటి విషయాలు అమ్మ దగ్గరే చెప్పుకుంటారు ఆడపిల్లలు. మెల్లగా అడుగు రేఖ. నువ్వు టెన్షన్ పడి ఉషను టెన్షన్ పెట్టకు. వెళ్ళి రేఖ, వెళ్ళి విషయం అడిగి తెలుసుకో. మిగతా విషయాలు ఎలా మాట్లాడాలో నేను చూసుకుంటాను. వెళ్ళు. అలాగే ట్రై చేస్తాను.
ఉషా 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 లే లే ఉషా లే లే ఏంటి మమ్మీ? ఏంటి లేచి మళ్ళీ పడుకున్నావా? అవును, బద్ధకంగా ఉంది, మళ్ళీ పడుకున్నాను. ఏ పడుకోకూడదా? ఎందుకలా మాట్లాడతావు? ఇప్పుడు నేనేమన్నానని? ఇదిగో కాఫీ తీసుకో. రాత్రి మీ డాడీ నీతో మాట్లాడాలని నీ గదికొచ్చారు. నువ్వు నిద్రపోతున్నావు. ఓ అలాగా, అర్లీగా నిద్ర పట్టేసిందమ్మా. నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. నాకిప్పుడు మూడ్ లేదమ్మా. మూడ్ లేదంటే ఎలా? ఇది చిన్న విషయం అనుకుంటున్నావా? ఒకరితో తీరిపోయే సమస్య అనుకుంటున్నావా? 2 మనుషుల సమస్య కాదు, 2 కుటుంబాల సమస్య. అది గుర్తుపెట్టుకో. అసలేం జరిగింది? ఎందుకు నువ్వు అలా చేశావు? మమ్మీ ప్లీజ్ నన్ను వదిలే. ఎలా వదిలేస్తాను ఉషా? ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వేం జరిగిందో చెప్పాలి. నువ్వు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు. ఆ రోజు అడిగితే ఇది చాలా చిన్న విషయం, మీ దాకా వచ్చిందా అని అడిగావు. కానీ ఈ రోజు అదే పెద్ద ఇష్యూ అయింది. మీ అత్త ఎన్ని మాటలందో విన్నావు కదా. ఆవిడికే ఎన్నైనా అంటుంది. చిన్నదాన్ని కూడా చితికి చితికి గాలివానయ్యేదాకా ఊరుకోదు. ఆవిడికి మొదటి నుంచి అలవాటేగా. ఆవిడ్ని నిందించడం కాదు, మా వదిన గురించి నాకు బాగా తెలుసు. తను కాబట్టే ఇంతటితో ఆపింది. అదే ఇంకొకరైతే నానా రభస చేసేవాళ్లు. చూడుషా, నువ్వు చిన్నపిల్లవి. నీకు కుటుంబం గురించి, వాటి విలువల గురించి తెలీదు. కొత్తగా పెళ్లైన వాళ్లలో ఇలాంటి సమస్యలు కామన్. కానీ అవేంటో పెద్దవాళ్ళకి చెప్తే అవి స్మూత్గా డీల్ చేస్తాం. అంతేకాని అనవసరంగా మీ జీవితాల్ని పాడు చేసుకోవద్దు. నా మాట విని ఏం జరిగిందో చెప్పు. ఎందుకు నువ్వు మీ బావతో హాయిగా ఉండట్లేదు? చెప్పు. ఒకటైతే ఇది అని చెప్పొచ్చు మమ్మీ, చాలా ఉన్నాయి. ఏమని చెప్పమంటావ్? అయినా ఇప్పుడు నాకు చెప్పే మూడ్ లేదని చెప్పానుగా. మరెప్పుడు చెప్తావు? 2 కుటుంబాలు విడిపోయినప్పుడా? ఈ విషయం గురించి అటు వాళ్ళు ఇటు మేము జుట్లు పట్టుకొని కొట్టుకున్నప్పుడా? లేకపోతే 10 మందిలో పంచాయతీకి వెళ్ళినప్పుడా? ఎప్పుడు? అమ్మ తల్లి, నీకు దండం పెడతాను, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండని. కన్న తల్లివి నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇక నేను ఎవరితో చెప్పుకోవాలి? అందుకే కదా చెప్పమంటున్నాను. ఇప్పుడు నన్నేం అడక్కు మమ్మీ, కాసేపు నన్ను వదిలే, నేను బయటికెళ్ళొస్తాను. బద్రి, రావుషారా, ఏంటిది? నేను విన్నది నిజమేనా? మీ అత్తయ్య నిన్ను మీ ఇంటి దగ్గర దించేసిపోయిందట కదా? అంటే చివరకు తను అనుకున్నదే సాధించాడన్నమాట. తను సాధించలేదు, మనం అనుకున్నది సాధించడంలో ఫెయిల్ అయ్యాం.
ఇంతవరకు సంధ్య దొరకలేదు. ఇలా ఎంతకాలం వెయిట్ చేయాలి? పోనీ ఆ ఫోటోలో ఉన్న మనిషి అయినా దొరుకుతాడా అంటే అదే లేదు. వాడి పేరేంటి? శ్రీధర్. హా, శ్రీధర్. వాణ్ణి తెచ్చి అందరి ముందు పెట్టినా సంధ్యకి శ్రీధర్కి పెళ్లి కాలేదని, ఆ ఫోటో సంజయ్ సృష్టించాడని మనం చెప్పొచ్చు. సంధ్య గురించి నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఉషా. ఆ డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళకు కూడా చెప్తూనే ఉన్నాను. ఏం డిటెక్టివ్ ఏజెన్సీ బద్రి? పోలీసుల కంటే ఫాస్ట్ గా వర్క్ చేస్తారని వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు అంతకంటే లేట్ చేస్తున్నారు. ఈ రోజు నా పరిస్థితి ఏంటో తెలుసా? ఇంట్లో ఉంటే అమ్మ వెంటాడుతుంది. ఏం జరిగింది, ఎందుకు సంజయ్తో కాపురం చేయట్లేదని ప్రశ్నలతో చంపేసేలా ఉంది. సంజయ్ చాలా తెలివిగా ఇరికించాడు. ఆ సుమిత్ర గురించి అత్తయ్యకి చెప్పింది కూడా తనే. అనుకున్నాను, వాడికి ఇలాంటి క్రిమినల్ ఐడియాలు వస్తుంటాయి. బావ గురించి మనకి తెలియంది ఏముంది బద్రి? మనకి ఇదివరకట్లా తీరిగ్గా సంధ్యను వెతికే టైం లేదు. అంతకు ముందంటే బావ నుంచి తప్పించుకోవడం ఒకటే మన ముందున్న టార్గెట్. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ ముంచుకొస్తున్నాయి బద్రి. బావతో ఎందుకు కాపురం చేయట్లేదంటే ఏం చెప్పను? పోనీ వీలు చూసుకుని మీ ఇంట్లో చెప్పేయి. ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? నమ్మటానికి మన దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. నీ మాటల మీద నమ్మకం లేదా వాళ్ళకి? నమ్మకం వేరు, సాక్ష్యాలు వేరు. నా మీద ఎంత నమ్మకం ఉందో బావంటే అందరికీ అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. తను సంధ్యను మోసం చేశాడని ఎలా ప్రూవ్ చేయగలం? దానికంటే ముందు నేను కాపురం చెయ్యట్లేదని దొరికిపోయాను. అతని కంటే ఎక్కువ ప్రెషర్ నా మీద ఉంది బద్రి. నేను ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాలి. రాత్రి డాడీ ఎందుకు ఇలా జరిగిందని అడగటానికి వచ్చారు. పొద్దున్నే మమ్మీ అడిగింది. ఏదో మాట మార్చినా ఇలా ఎన్నాళ్ళు? నా వల్ల కాదు బద్రి. రాను రాను ప్రాబ్లమ్స్ మరింత పెరుగుతున్నాయి. చివరకు అమ్మ మావయ్య కుటుంబాల మధ్య ఏం గొడవలు వస్తాయో అనిపిస్తుంది. ఆ లోపలే సంధ్య దొరుకుతుంది ఉషా. ఆ శ్రీధర్ గారినైనా పట్టుకొని తీరుతాను. నా మాట నమ్ము. ముందు ఆ డిటెక్టివ్ ఏజెన్సీని కలుద్దాం పదా. ఎన్ని రోజులు ఇలా డిలే చేస్తారు? నువ్వేం టెన్షన్ పడకు. మరీ పీకల మీదకొస్తే నిజం చెప్పేయి, నేను చెప్తాను. నువ్వు కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా మా అత్త నమ్మదు. ఆవిడ నమ్మకపోతే సంధ్యకు న్యాయం జరగదు. సో మన టార్గెట్ సంధ్య. పద, ఆ డిటెక్టివ్ ఏజెన్సీకి వెళ్ళి కనుక్కుందాం. సరే పద. నమస్తే సార్. నమస్తే. మీరా, రండి కూర్చోండి. చెప్పండి. అదే సార్, సంధ్యని వెతకమని చెప్పి చాలా కాలం అయింది. మీరింతవరకు పట్టించుకునే లేదు. వెతుకుతున్నాం, దొరకాలి కదా. ఏంటి సార్ ఇది? మీరే ఇలాంటి సమాధానం చెప్తే ఎలా? దొరకాలి కదా అంటే ఇక మీరెందుకో? మేమే ఓ 10 మంది మనుషుల్ని పెట్టుకొని వెతికించుకోలేమా? ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి సార్. మాకు అవతల చాలా ప్రెజర్ ఉంది. మీరెంత తొందరగా వెతికిస్తే మాకంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు చెప్పింది నిజమేనండి, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక మనిషిని వెతకడం ఎంత కష్టమో ఆలోచించండి. ఫస్ట్ ఆ అమ్మాయికి మతి స్థిమితం లేదు. పర్టికులర్గా ఓ ఏరియాలో ఉంటుందనే నమ్మకం లేదు. నెంబర్ 2, తను పలానా ఏరియాలో ఉండొచ్చనే ఆనవాలు లేదు. ఓ మనిషిని పట్టుకోవాలంటే పేపర్ యాడ్ ఇవ్వాలి, లేదా మీడియాలో చెప్పాలి. అట్లీస్ట్ ఎక్కడైనా ఫోటో ఇచ్చి అనౌన్స్ చేయాలి. కానీ అవన్నీ వద్దంటుంటే ఎలా పట్టుకోవాలో మీరే చెప్పండి. అలా చేయటం వల్ల మా ఇంటి పరువు పోతుందండి. మీరు పరువు పోతుందని ఆలోచిస్తున్నారు, కానీ మేము ఆ అమ్మాయిని పట్టుకోలేకపోతే మా ఏజెన్సీ పేరు పోతుందని ఆలోచిస్తున్నాం. మా వల్ల కాదు అని మీరు అనుకుంటే దయచేసి వెళ్ళిపోండి మేడం. మరో ఏజెన్సీని వెతుక్కోండి. ఇలాంటి కాంప్లికేటెడ్ కేసుల్ని డీల్ చేయడం జరిగే పని కాదండి. అక్కడికేదో మేమేదో వర్క్ చేయనట్లు మమ్మల్ని అనుమానిస్తే ఎలా మేడం? నా ఉద్దేశం అది కాదండి. అప్పటికి స్టేట్లో ఉన్న మెంటల్ హాస్పిటల్స్ అన్ని చోట్ల వెతికాం. ప్రతి చోట మనుషుల్ని పెట్టాం. పోనీ తనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు
వేరే ఎవరైనా ఉంటే చెప్పండి. తనకి మేం తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. చూసారా, అన్నీ మీరే చెప్తున్నారు. ఇక మేమేం చేయాలో కూడా మీరే చెప్పండి. దయచేసి కోపగించుకోకండి సార్. మా పరిస్థితి అర్థం చేసుకోండి. తనకు కనిపించకపోతే ఇక్కడ చాలా గొడవలు జరుగుతాయి. ఇదిగో, ముఖ్యంగా తన లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఓ 2 కుటుంబాల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. నాకు అర్థమైందండి. నేను ప్రయత్నిస్తున్నాను. మీకోసం మరో 10 మందిని ఏర్పాటు చేస్తాను. వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని పట్టి మీకు అప్పగిస్తాను. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళొస్తామండి. అంటే ఏంటనయ్యా మీరనేది? ఉషకి సర్దు చెప్పుకోవడం చేతకాక నా కొడుకుని సర్దుకు పొమ్మని చెప్పడానికి వచ్చారా? ఇప్పటిదాకా నువ్వు ఇంటిని పట్టించుకోకపోయినా నేను పెంచాను ఉషని. ఈ రోజొచ్చి తప్పంతా ఇక్కడే అయినట్టు మాట్లాడితే ఏం చెప్పను? ఆగరా.